కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబర్ 7వ తేదీన దీపావళి ఆస్థానం జరగనుంది. అలాగే 9వ తేదీన శ్రీ తిరుమల సంభి శాంతిముర, 12న శ్రీ శైన మొదిలియార్ వర్ష తిరు నక్షత్రం, 14న శ్రీవారికి పుష్పయోగ మహోత్సవం, శ్రీ తిరుమంగై అల్వార్ ఉత్సవం ఆరంభం, 15న శ్రీ పురుదత్త అల్వార్ వర్ష తిరు నక్షత్రం, 20న క్రైషిక ద్వాదశి ఆస్థానం శ్రీ చక్రతీర్థ ముక్కోటి, 23న శ్రీ తిరుమంగై అల్వార్ శాంతిముర, 24న శ్రీ తిరుప్ప అల్వార్ వర్ష తిరు నక్షత్రం తదితర పూజాధికాలు ఉంటాయని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. ఈ నేపథ్యంలో దీపావళి రోజున శ్రీవారి ఆలయాన్ని దర్శించుకునే వారికి సిరి సంపదలు వెల్లివిరుస్తాయని పండితులు అంటుంటారు. సిరి సంపదలను ఐశ్వర్యాన్ని ఇచ్చే శ్రీ మహాలక్ష్మిని మదిలో ఉంచుకున్న శ్రీవారిని దర్శించుకోవడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు ఉండవని వారు చెప్తున్నారు. అలాగే దీపావళి రోజున ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేస్తుంది. ఆ రోజున తిరుమల మలయప్ప స్వామి విశేషమైన ఆభరణాలతో అలంకృతమై మాడవీధిలో సర్వభూపాల వాహనంపై ఊరేగుతారు. సర్వభూపాల వాహనంపై దీపావళి రోజున ఊరేగే మలయప్పను దర్శించుకునే వారికి అష్టైశ్వర్యాలు, సకల సంతోషాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. విశ్వంలోని పరిపాలకులందరూ శ్రీనివాసుడిని తమ భుజాలపై మోసి ధన్యులవుతారు. అందుకు ప్రతీకే సర్వభూపాల వాహనం. అంతటి విశిష్టమైన ఈ వాహనంపై విహరించే శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటే రాజ్య సుఖ ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం. అందుకే శ్రీవారిని దీపావళి రోజున దర్శించుకోవడం ద్వారా సకల సంతోషాలను పొందవచ్చునని పండితులు చెబుతున్నారు.